తోనే ఉండాలి. హనుమాన్ ప్రేషక్ మహారాజ్ చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. ఎలా అయినా మన ఈ మూవ్మెంట్ని వదిలేసి వెళ్ళకూడదు. ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత ఈగో క్లాషెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దీంట్లో లోపల ఉండాలి. ఎలా అయితే ఒక బ్యాగ్ లోపల కొన్ని రాయిలు పెట్టుకున్నాం, అన్ని రాయిల్లో షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయన్నమాట. అదన్నీ ఒకే బ్యాగ్లో వేయడం వల్ల ఒక రాయి తాలూకా షార్ప్ ఎడ్జ్ ఇంకొక రాయిని ఇలా ఇలా కొట్టుతుంది. కానీ భరించినా కూడా ఆ రాయిలన్నీ ఒకే బ్యాగ్ మెల్లమెల్లగా ఏమవుతుంది, ఆ షార్ప్నెస్ పోతుంది, అన్ని రాయిలు సాఫ్ట్గా తయారవుతాయి. ఎలా అయితే గంగా తటం దగ్గర చూడండి, ఆ రాయిల్ని గంగా తాలూకా ప్రవాహము ఇలా కొట్టుతూ ఉంటే ఆ సాఫ్ట్గా తయారవుతాయి. భక్తులతో ఉంటే సమస్య అయితే ఉంది. ఏదోటి ఎవరో నొప్పిస్తారు, ఏదో వాళ్ళ మాటలు నచ్చకపోవచ్చు, వాళ్ళ వ్యవహారం మనకి నచ్చకపోవచ్చు. కానీ ఎలా ఉన్నా వాళ్ళని వదలకూడదు, ఎలా ఉన్నా వాళ్ళని వదలకూడదు. అప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా సాఫ్ట్ అయిపోతుంది. పారిపోకూడదు, సిచ్యువేషన్ నుంచి పారిపోకూడదు. భక్తుల సాంగత్యంలో ఉండాలి. అండ్ భక్తుల సాంగత్యంలో పాజిటివ్గా ఉండాలి. కొందరు భక్తుల సాంగత్యంలో ఉన్నప్పటికైనా చెడు అలవాట్లు వదలరు. ఎప్పుడు భక్తుల్లో దోషాలు చూడడము, అనేక రకమైన మనుషులు ఉంటారు. కొందరు గుణ ఏకదర్శి, అంటే అందరిలో వాళ్ళకి గుణాలే కనిపిస్తాయి. ఎవరు ఎలా ఉన్నా కూడా దీనిలో ఇంత మంచి గుణం ఉంది, దీనిలో ఇంత మంచి గుణం ఉంది, ఆ గుణాన్ని కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు దోషేకదర్శి, అందరిలో దోషం దోషం దోషం, తినిలా ఉన్నాడు, తినిలా ఉన్నాడు, తినిలా ఉన్నాడు. కొందరు గుణదోషదర్శి, గుణం కూడా కనిపిస్తాయి, దోషాలు కూడా కనిపిస్తాయి. అండ్ కొందరు ఏంటి, గుణాన్ని కూడా దోషంగా చూస్తారు. ఎవరిలో మంచి గుణం ఉంది కానీ ఆ గుణాన్ని దోషంగా చూస్తారు. చాలా మంది ఎవరో టెంపుల్కి వస్తూ ఉంటే పక్క వాళ్ళు అంటారు, ఏంటండి ఈ మధ్యలో టెంపుల్ చాలా ఎక్కువ చేస్తున్నారు. మంచిదే కదా, దాంట్లో తప్పు ఏంటి? కానీ ఒక వెటకారంతో ఎందుకు అలా టెంపుల్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడం మానేస్తే కూడా ఈ మధ్యన ఏం టెంపుల్కి వెళ్ళట్లేదు. వెళ్తే ప్రాబ్లం, వెళ్ళకపోయినా ప్రాబ్లం, కింద చూస్తే ప్రాబ్లం, ఐజ్ క్లోజ్ చేసేస్తే ప్రాబ్లం. దీనికి భక్తి చాలా ఎక్కువ అయిపోయింది. అసలు టెంపుల్లో వస్తే ఎవరి వైపు చూడకుండా కళ్ళు మూసుకొని ఏదో గొప్ప భక్తుడుగా యోగిగా కూర్చుంటున్నాడు. పోన్లే కళ్ళు తెరిస్తే ప్రాబ్లం, నా వైపే చూస్తున్నాడు, ఇంకేం పని లేదు. పోన్లే పైన చూస్తే అహంకారం ఎక్కువైపోయింది మధ్యనే, అసలు ఎవరి వైపు చూడట్లేదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలియదు మనకి. ఏం చేసినా వాళ్ళకి ప్రాబ్లమే, వాళ్ళకి అదే ప్రాబ్లం. అన్నిట్లో వాళ్ళకి దోషాలే కనిపిస్తాయి. భక్తులు ఒక సాంగత్యంలో, పాజిటివ్ సాంగత్యంలో ఉండాలి. మనము కాకిలాగా తయారవ్వకూడదు. కాకి ఏం చేస్తుంది, ఎక్కడైతే చెత్త ఉంది అక్కడికి వెళ్ళి చూసుకుంటుంది. కానీ ఒక హనీబీ ఏం చేస్తుంది, మధు, ఎక్కడైతే మంచి పువ్వుల తాలూకా వాసన ఉంటుంది అక్కడికి వెళ్ళి తేనెని సక్ చేసుకుంటుంది. కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ